విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన రేపటి రోజున విడుదల కానుందండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటన అయితే వెలువరించనున్నారనమాట. కాకపోతే ఈ ఉద్యోగాలకి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి అనే డీటెయిల్స్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని రావడం జరిగింది. అలాగే 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా రావడం అయితే జరిగిందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో మొత్తం 14,236 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన రేపటి రోజునైతే విడుదల కానుందండి. మొత్తం 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే ప్రస్తుతానికి ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యార్హతల వివరాలు, అలాగే ఏజ్ లిమిట్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ వివరాలు కూడా ఇందులో రావడం అయితే జరిగిందనమాట. మొత్తం 33 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారాన్ని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరిగింది. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇమేజ్ని వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అన్ని జిల్లాల వాళ్ళు ఎందుకు మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవాలంటే ఈ విద్యార్హతల వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ వివరాలు అయితే అన్ని జిల్లాల వారికి సేమ్ ఒకే విధంగా ఉంటుందన్నమాట. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం 33 జిల్లాల్లో కూడా సపరేట్గా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేస్తారండి. ఇంకా అంగన్వాడీల్లో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్ అలాగే హెల్పర్ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. ఇక్కడ మొత్తం 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఉన్నాయి. 1134 పోస్టులు ఈ 4 జిల్లాల్లో ఖాళీగా ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కరీంనగర్ జిల్లా అండి, కరీంనగర్ జిల్లాలో టీచర్ పోస్టులు 69, హెల్పర్ పోస్టులు 202 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో వచ్చేసి టీచర్ 63, హెల్పర్ 317 పోస్టులు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో వచ్చేస్తున్నాను టీచర్ 60, 206 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో వచ్చేస్తున్నాను టీచర్ 43, హెల్పర్ వచ్చేసి 174 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్గా 1134 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇక అర్హతల వివరాలు చూసుకుంటే అన్ని జిల్లాల వాళ్ళకి సేమ్ అర్హతలు అయితే ఉండాల్సింది ఉంటుందండి. టీచర్ పోస్టులకు కావచ్చు, హెల్పర్ పోస్టులకు కావచ్చు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల వారికి ఒకే విధంగా అర్హతలు అయితే ఉంటాయి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నూతన మార్గదర్శకాల ప్రకారం 18 నుంచి 35 ఏళ్ల వయోపరిమితి విధించి అంగన్వాడీ టీచర్ సహాయకులకు ఇంటర్ విద్యార్హతను తప్పనిసరి చేసింది అనేసి ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇక్కడ గతంలో 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించేవారు. కానీ ఈ అర్హతలను అయితే మార్చారండి. ఈసారి కొత్తగా విడుదల చేసేటటువంటి అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. ఏజ్ లిమిట్ కూడా మార్చడం అయితే జరిగింది. గతంలో 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునే దానికి అవకాశం కల్పించేవారు. ఈసారి మాత్రం 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. ఆ విద్యార్హత వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు. రాత పరీక్ష నిర్వహించి మార్కుల
ఆధారంగా ధృవపత్రాలను పరిశీలిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. వీటి భర్తీకి సంబంధించిన విధి విధానాలపై మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా సంక్షేమ అధికారి సవిత కుమారి గారు తెలిపారనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఈసారి ఎగ్జామినేషన్ కూడా నిర్వహించనున్నారనమాట. రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు. గతంలో వచ్చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేసేవాళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం. ఈసారి రాత పరీక్షను కూడా నిర్వహిస్తారు. రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ని ఆధారంగా చేసుకునేసి ఆ అభ్యర్థి మెరిట్ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ నిర్వహించి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ ఉద్యోగాలు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ పోస్ట్ ఉంటుందో ఆ ఖాళీ పోస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. ఈ ఉద్యోగాల భర్తీ అంతా కూడా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,236 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 33 జిల్లాల్లో 14,236 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈడున్నటువంటి ముఖ్యమైన సమాచారం చూసుకుంటే ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 పోస్టుల భర్తీకి దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఇటీవల సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో త్వరలో జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందనేసి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.